లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యజమాన్యాల మొండి వైఖరి యజమాన్యాల మొండి వైఖరి సిఐటియు కార్మికుల ఐక్యత డ్రైవర్ల ఐక్యత పోరాడతాం సమస్యలు పరిష్కరించే వరకు కార్మికుల ఐక్యత యజమాన్యాల మొండి వైఖరి కంపెనీ తరఫున ఇన్సూరెన్స్ చేయించాలి కంపెనీ తరఫున ఇన్సూరెన్స్ చేయించాలి అన్న వచ్చిన ఆల్ యూనియన్ డ్రైవర్లందరికీ నమస్కారం అన్న. మేము గత 10-13 సంవత్సరాల నుంచి ఏషియన్ పెయింట్లో డ్రైవింగ్ చేస్తున్నాం. మేము ఈ 13 సంవత్సరాల నుంచి లోడింగ్ మాదే, అన్లోడింగ్ మాదే, అంతా మాదే. మేము యాజమాన్యానికి ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నాం, మాకు ప్రతి ఇది అమలు కావాలని. వాళ్ళు మాకు చేయట్లేదు. మేము ఈ 13 ఏళ్ళ నుంచి చేసి లాస్ట్ ఒక 1 మంత్ క్రితం మేము సార్కు ఒక లెటర్ ఇచ్చినాం. సార్ మాకు దీని ప్రకారం మాకు మీరు చేస్తా అంటే మేము నడుపుతాం, లేదంటే మేము ఆపేస్తాం సార్ అని చెప్పడం జరిగితే సార్ దాన్ని ఎలాంటి మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. మేమేం చేసినామంటే మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ సార్కి చెప్పి మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికి ఇవాళకి 5వ రోజు. సారు వాళ్ళు యాజమాన్యం ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పటిదాకా. మేము చేస్తామంటలేరు, చేపిస్తామంటలేరు. మా దగ్గర శ్రమ చేయించుకుంటా శ్రమ దోపిడీ చేస్తున్నారు వాళ్ళు. మాకు న్యాయం చేయాలని మేము మాట్లాడుతున్నాం. మాకు ఏది లేదు ఇక్కడ. మేము 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మాకు ఇన్సూరెన్స్ లేదు, మాకు ఏది చేస్తలేరు. ఇది మా బాధ. మేము ఎన్నిసార్లు చెప్పినా సార్లు మాకు సహకరిస్తలేరు. ఇక్కడ మాకు ఒక 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్న యాజమాన్యం ప్రతి ఒక్కరికి మేము చెప్పినాం. మా కంపెనీ తరఫున ఏషియన్ పెయింట్ నుంచి ఉన్న యాజమాన్యం 3 రోజుల నుంచి ఇక్కడనే ఉంటారు వాళ్ళు. 3 రోజుల నుంచి వాళ్ళకు చెప్తున్నాం, వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరు. వాళ్ళు మేము చేస్తామంటలేరు, కానీ చేస్తలేరు. ఇది మా బాధ అన్న. మాకు దయచేసి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, యూనియన్ డ్రైవర్లందరికీ సహకరించి దండాలు పెడుతున్నాం. మాకు ఇది లారీ అసోసియేషన్ యూనియన్కి, సిఐటి వాళ్ళకు అందరికీ, మా మీడియా మిత్రులందరికీ మేము కోరుకునేది ఒకటే అన్న, మాకు న్యాయం జరగాలి. న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. ఇప్పటికి 5వ రోజు అవుతుంది. 5వ రోజు నుంచి మా యాజమాన్యం కిందికి రావట్లేదు, మమ్మల్ని అడగట్లేదు. ఏమన్నా అంటే పైనుంచి వీళ్ళకి ఆఫీసర్లకు ఫోన్ చేసుకుంటా పోలీసు వాళ్ళని రప్పిస్తారు. తాపుకోసారి పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. అయినా మేము శాంతిపూర్వకంగానే పోరాడుతున్నాం. ఎవరిని మేము ఏమంటలేము. ఇక్కడ జరిగేది ప్రతి ఒక్కటి చూస్తున్నారు వాళ్ళు. అన్న డ్రైవర్లు ఎవ్వరైనా కానీ మీరు రాకండి, వచ్చి లోడ్లు వేసుకోకండి, మా పొట్ట కొట్టకండి అన్న. ఇది మా నుంచి మేము కోరుకునే విజ్ఞప్తి అన్న. మీ డ్రైవర్లందరికీ, ఏ డ్రైవర్ అయినా కానీ, బయట నుంచి వచ్చే ప్రతి ఒక్క డ్రైవర్ కానీ మీరు రాకండి, మా కంపెనీలో వచ్చి ఏషియన్ పెయింట్లో లోడ్ ఇవ్వకండి. మా ప్రాబ్లం క్లియర్ అయ్యేదాకా మాకు సహకరించండి అన్న. మీ అందరికీ డ్రైవర్లందరికీ పేరున దండాలు పెడుతున్నాం అన్న. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు పున్నం రవి, సిఐటి జాయింట్ సెక్రటరీ, అట్లాగే ట్రాన్స్పోర్ట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడ సదాశివపల్లి గ్రామంలో మానకొండూరు మండలంలో ఏషియన్ పెయింట్ గోదాంలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఏదైనా గోదాంలో నుంచి ఇంకా ఇతర జిల్లాలు కానీ అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ వాహనాలతోటి వీళ్ళు లోడింగ్ జరుగుతూ ఉన్నది. ఈ లోడింగ్ జరుగుతున్న తరుణంలో వీళ్ళే డ్రైవింగ్ చేసుకుంటూ వీళ్ళే అమాలి చేసుకుంటే కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు. అట్లాగే ఇన్సూరెన్స్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్కును ఏదైతే వ్యక్తి మధ్యలో ఉంటాడో ఈ యొక్క వాహనాలకు మధ్యవర్తిగా లేడు, అక్కడ అగ్రిమెంట్ లేదు. అగ్రిమెంట్ చేయాలి ఫస్ట్. ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఎన్ని వాహనాలు నడుస్తున్నాయో అన్ని వాహనాలకు అగ్రిమెంట్ చేయాలి ఇక్కడ. అట్లాగే ఏంటంటే ఇప్పటి వరకు 5 రోజులు జరుగుతున్నా కూడా ఇటు అధికారులు కానీ ఏదైతే లేబర్ అధికారులకు కూడా మేము చెప్పాము, ఇంతవరకు వాళ్ళు లేబర్ అధికారులు తీసుకోలేదు. అట్లాగే లేబర్ అధికారులు జోక్యం చేసుకొని ఈ సమ్మెను విరమించజేయంగా చేయాలి. లేదంటే కూడా లేబర్ ఆఫీసు ముందు అట్లాగే కలెక్టరేట్ల ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. ఈ సమ్మె ఎప్పటికి కూడా నిరవధిక సమ్మె కూడా అవుతుంది. మేము వెంటనే సమస్యను పరిష్కరించాలి. అట్లాగే ఈరోజు కరీంనగర్ పట్టణ లారీ డ్రైవర్స్ యూనియన్ కూడా మా మద్దతు తెలుపుతుంది. అది కూడా మా సిఐటి అనుబంధమే. పెద్ద ఎత్తున మాకు ట్రాన్స్పోర్ట్ సంఘాలు ఉన్నాయి, ఇంకా వాళ్ళు కూడా వస్తారు. మేము ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతాము. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఇక్కడ నుండి ఈ యొక్క గోదాంలో
వీళ్ళే 2500 ఇస్తున్నారు ఉల్టా. ఇంకోటి ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టర్ కూడా ఏదైతే బంకు చెప్తాడో ఆ బంకులనే డీజిల్ పోయాలన్నట. అంటే ఈ ట్రాన్స్పోర్టర్ను బంకుకు యజమాని మధ్య ఒప్పందం నడుస్తున్నది. అది మాకు అనుమానం వస్తున్నది. ఇంకోటి ఏంటంటే నిన్న కూడా ఆ 2-3 రోజుల నుంచి పోలీసు ప్రొటెక్షన్ తీసుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతులు కేసులు పెడతాం, ఇది చేస్తామంటే మేము ఒకటే చెప్తున్నాము, కేసులు అనేది బెదిరింపులకు పాల్పడితే CI2 అనేది భయపడది. పెద్ద ఎత్తున కూడా ఆందోళన పడి దిగుతాము. ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నా. మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా నమస్కారం.